కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు వర్క్ ఎక్కడైనా స్కిప్ అయితే అది ఎలా చేయాలనేది నేను ఈరోజు చెప్తానన్నాను కదండి ఫుల్ వీడియోలో. సో ఈరోజు నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో చూడండి, కంటిన్యూగా మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య క్రియేషన్స్. నేను మీ సంధ్య భాస్కర్ ఫ్రమ్ మంచిర్యాల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే టిప్స్ కానీ మీకు చాలా యూజ్ అవుతాయండి. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. స్క్రీన్లో చూడండి. స్క్రీన్లో 4th ఆప్షన్లో నీడిల్ సింబల్ చూపిస్తుందండి. సో ఆ 4th ఆప్షన్లో వచ్చేసి మీరేం చేయాలి అంటే, ఇక్కడ ప్లస్ మైనస్ పక్కన నీడిల్ మార్క్ ప్లస్ మైనస్ ఉంది కదండి. సో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఏమవుద్ది అని అంటే, మనకు వర్క్ అనేది ముందుకు వెళ్ళాలా బ్యాక్ వెళ్ళాలా అనేది క్లియర్గా ఉంటుందండి. ఇక్కడ నేను డబుల్ క్లిక్ అనేది చేశాను కదండి. సో దాని మీద క్లిక్ చేస్తే వర్క్ అనేది ముందుకు వెళ్ళిపోతుందండి. ఫ్రేమ్ అనేది మూవ్ కాదండి. సో వర్క్ మాత్రమే కంప్లీట్గా ముందుకు వచ్చేస్తుంది. ఎక్కడైతే మనకు వర్క్ అనేది స్కిప్ అయిందో సో అక్కడ మనం స్టాప్ చేసేయాలండి. స్టాప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయడం వల్ల ఏమైందంటే, మనకి ఎక్కడైతే స్టిచ్చెస్ అనేటివి పడలేదో అక్కడ కంప్లీట్గా స్టిచ్చెస్ అనేటివి పడతాయండి. ఇక్కడ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను నేను, చూడండి. ఎక్కడైతే స్టిచ్చెస్ పడలేదో నేను అక్కడ చూపించి మళ్ళీ కంటిన్యూగా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఎక్కడైతే వర్క్ పడలేదో అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడన్నా మనం చూసుకోకుండా ఇన్ కేసు మిషన్ అబ్జర్వ్ చేయకుండా ఉన్నప్పుడు స్టిచ్చెస్ అనేటివి పడకపోయినా ప్రాబ్లం లేదండి. నేను ఇక్కడ వీడియోలో చూపెట్టినట్టు మనం క్యారీ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వర్క్ కూడా డిస్టర్బ్ కాకుండా నీట్గా ఉంటుందండి. చెప్పిన టిప్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అండి. ఎవరికైనా ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది ఎంబ్రాయిడరీ చేసేవారికి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా టిప్స్ అనేటివి షేర్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.